మోడల్ పేపర్ 21 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ క్రింది వాటిలో శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణలతో వ్యవహరించే ప్రధాన రంగాలు ఏవి కావు? ఆన్సర్ మూల్యాంకన పద్ధతులు. ఈ క్రింది వాటిలో శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణలతో వ్యవహరించే ప్రధాన రంగాలు ఏవి కావు అనగా మూల్యాంకన పద్ధతులు మాత్రమే కావు. సైన్స్ బోధన, అపోహలను రూపుమాపడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలో వ్యవహరించే ప్రధాన రంగాలు. క్రింది వాటిలో మహిళా శాస్త్రవేత్తల పథకం అంటే ఏమిటి? ఆన్సర్ ఏబి ఆన్సర్లే. ఇంజనీరింగ్లో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. బి అనువర్తిత శాస్త్రాలలో మాత్రమే పరిశోధన చేయడానికి మహిళా శాస్త్రవేత్తలను అందించడం దీని లక్ష్యం. క్రింది వాటిలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAPCC ప్రారంభించిన మిషన్లు. ఆన్సర్ ఏబి రెండు ఆన్సర్లే. హిమాలయన్ ఎకోసిస్టమ్ నిలబెట్టే జాతీయ మిషన్. బి నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆవిష్కరణలలో సాంకేతికత అంచనా పాత్ర ఏమిటి? ఆన్సర్లు ప్రస్తుతం ఉన్న సాంకేతికత యొక్క భవిష్యత్ అనువర్తనాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. కొత్త టెక్నాలజీల అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇది టెక్నాలజీ మార్కెట్లను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పైవన్నీ ఆన్సర్లే. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యోమిత్ర రోబోట్ ఏ అంతరిక్ష యాత్రలతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ గగనయాన్. జెమినీ అనే కొత్త AI మోడల్ను ఏ టెక్నాలజీ కంపెనీ పరిచయం చేసింది? ఆన్సర్ గూగుల్. ఇస్రో ఏ దేశంతో కలిసి స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్ SMOPS 2023పై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది? ఆన్సర్ ఇటలీ. హెర్బిగ్ హరో 46/47 నక్షత్రాల ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ని ఏ పరికరం సంగ్రహించింది? ఆన్సర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. చంద్రయాన్ 3 మిషన్ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై ఏ మూలకం ఉనికిని నిర్ధారించింది? ఆన్సర్ సల్ఫర్. ఏ నౌకాదళ నౌక ఇటీవల భారత నావికాదళానికి 70 సంవత్సరాల సేవలను పూర్తి చేసింది? ఆన్సర్ INS గరుడ. అత్యున్నత ఫ్రెంచ్ గౌరవాలను అందుకున్న లలితాంబిక ఏ సంస్థకు మాజీ డైరెక్టర్గా వ్యవహరించారు? ఆన్సర్ DRDO. భారత నౌకాదళానికి చెందిన INS మర్మోగో గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్ను ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్ మజ్గాన్ డాక్ లిమిటెడ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ ISC ధ్రువ్ని ఏ ప్రదేశంలో ఆవిష్కరించారు? ఆన్సర్ కొచ్చి. హార్వర్డ్ మార్క్ 1లో డేటా ప్రాసెసింగ్ కార్యకలాపాలను ఏది నియంత్రించింది? ఆన్సర్ ఎలక్ట్రిక్ రిలేలు మరియు స్విచ్చింగ్ పరికరాలు. కంప్యూటర్ వేగం తగ్గడం ప్రారంభించినప్పుడు ఒక సంఘటన ఉంది. ఈ పరిస్థితిలో మెమొరీలోని ఏ మూలకం ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంది? ఆన్సర్ RAM అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. RAM అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మొబైల్ టవర్లు మరియు మొబైల్ హ్యాండ్సెట్ల యాంటెన్నాల నుండి ఏ శక్తి విడుదలవుతుంది? ఆన్సర్ విద్యుదయస్కాంత క్షేత్ర వికిరణం. ఇంటర్నెట్ రాన్సమ్వేర్ వైరస్ పేరు ఏమిటి? దీనికి సంబంధించి CERT.in ఒక సలహాను జారీ చేసింది? ఆన్సర్ అకీరా. కింది వాటిలో ఈ గవర్నెన్స్ స్థాయిలు ఏవి? ఆన్సర్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, స్థానిక స్థాయి. ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ స్థాయిలే. కింది వాటిలో ఏవి జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ సేవలను భారత ప్రభుత్వం అందించింది? ఆన్సర్ జాతీయ ఈ గవర్నెన్స్ సేవలను భారత ప్రభుత్వం అందించింది. ఈ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం మరియు డాష్ మధ్య పంచుకోవచ్చు? ఆన్సర్ ఈ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం మరియు పౌరులు, ప్రభుత్వం, వ్యాపారవేత్తల మధ్య పంచుకోవచ్చు. కింది వాటిలో ఈ గవర్నెన్స్కు మూల స్తంభం కాదు? ఆన్సర్ పనిలో జాప్యం కింది వాటిలో ఈ గవర్నెన్స్కు మూల స్తంభం కాదు. సైబర్ క్రైమ్ టార్గెటింగ్ హ్యూమన్లను ఎదుర్కొనడానికి TIP
టెక్నిక్స్ మరియు ప్రొసీజర్స్ ఆధారిత ఫ్రేమ్వర్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. క్రింది వాటిలో సాధారణంగా బాధితుడి ఇంటర్నెట్లోని ప్రతి కార్యాచరణను గమనించి నేపథ్యంలో మొత్తం సమాచారాన్ని సేకరించి మరొకరికి పంపేది ఏది? ఆన్సర్ స్పైవేర్. కింది వాటిలో ఏ సందర్భాలలో అణు కలయిక సాధ్యమవుతుంది? ఆన్సర్ భారీ కేంద్రిక మధ్య మాత్రమే. కింది వాటిలో ఏ సందర్భాలలో అణు కలయిక సాధ్యమవుతుంది అనగా భారీ కేంద్రకాల మధ్య మాత్రమే అణు కలయిక సాధ్యమవుతుంది. అణు రియాక్టర్లో కంట్రోలింగ్ రాడ్లు దేనితో తయారు చేయబడతాయి? ఆన్సర్ కాడ్మియం. అణు రియాక్టర్లో కంట్రోలింగ్ రాడ్లు కాడ్మియంతో తయారు చేయబడతాయి. న్యూట్రాన్ కింది వాటిలో దేనిలో విచ్ఛిత్తికి కారణమవుతుంది? న్యూట్రాన్ యురేనియం 235లో విచ్ఛిత్తికి కారణమవుతుంది. అణుబాంబు సూత్రం ఇవ్వబడిన ఎంపికలలో దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ న్యూక్లియర్ ఫిషన్. కింది వారిలో ఎవరు హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఎడ్వర్డ్ టేలర్. యురేనియం యొక్క రేడియోధార్మిక విచ్ఛిన్నం నుండి ఏర్పడిన అంతిమ ఉత్పత్తి ఏది? ఆన్సర్ రేడియం. ఇచ్చిన మూలకాలలో రేడియోధార్మికత లేనిది ఏది? ఆన్సర్ జిర్కోనియం. జిర్కోనియంలో మాత్రమే రేడియోధార్మికత లేదు. ట్రిటియం, ఫ్రాన్సియం, యురేనియంలో రేడియోధార్మికత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నింబగల్లులో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వారు స్థాపించిన పవన్ విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎన్ని మెగావాట్లు? ఆన్సర్ 100 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లోని నింబగల్లులో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వారు స్థాపించిన పవన్ విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం 100 మెగావాట్లు. ఈ క్రింది వానిలో ఏ రంగం ఎక్కువగా పెట్రోలియం వనరులను ఉపయోగించుకుంటుంది? ఆన్సర్ రవాణా. మన దేశంలో ఏ నమూనా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం జరుగుతుంది? ఫిక్స్డ్ డోమ్, ఫ్లోటింగ్, దీనబంధు ఇవన్నీ నమూనాల్లో బయోగ్యాస్ ప్లాంట్లో నిర్మించడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ నీటి ఆవిరి వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మహారాష్ట్ర. సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఎల్పిజి ఈ స్థితిలో ఉంటుంది. ఆన్సర్ వాయుస్థితి. ఈ క్రింది వాటిలో ఏది బయోస్పియర్ రిజర్వ్ కాదు? ఆన్సర్ నల్లమలై. నల్లమలై అనేది బయోస్పియర్ రిజర్వ్ కాదు. అగస్తమలై, పంచమర్హి, నీలగిరి అనేవి బయోస్పియర్ రిజర్వులు. ఎకాలజీ అనే పదాన్ని అందించిన వారు ఎర్నస్ట్ హేకెల్ అనేవారు ఎకాలజీ అనే పదాన్ని అందించారు. పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక మన ఉమ్మడి భవిష్యత్తు అనేది విస్తృతంగా పిలువబడేది. ఆన్సర్ బ్రంట్లాండ్ నివేదిక. COP27 సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2022. ఈ క్రింది వాటిలో సరైనవి ABCD అన్ని సరైనవే. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్, కియోలాదేవ్ ఘన పక్షి సంరక్షణ కేంద్రం రాజస్థాన్, బందీపూర్ సంరక్షణ కేంద్రం కర్ణాటక. గిర్ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువులు సింహములు. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించము. ABC సరైనవే. ఏ హంగుల్ అనే దుప్పి జాతి కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంది. సర్పిలాకారంలో V ఆకారపు కొమ్ములు కలిగిన కృష్ణ జింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది. C ప్రపంచంలో 4 కొమ్ములు కలిగిన ఏకైక జంతువు దౌసింగా. కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఆన్సర్ ఆక్సిజన్. ఆక్సిజన్ మాత్రమే గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఓజోన్, క్లోరోఫ్లోరో కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువులు. జీవావరణ ఆవరణ వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ జల జీవావరణ వ్యవస్థలు భూమి ఉపరితలాన్ని 50% నుండి 60% పరిధిలో కవర్ చేస్తాయి. జీవావరణ సమతుల్యతకు కారణం ఏది? ఆన్సర్ భూసార విచ్ఛేదనం, పారిశ్రామికీకరణ, భూక్షీణత. చిత్తడి నేలలకు సంబంధించి క్రింది జతలలో సరైన జత ఏది? ఆన్సర్ అన్ని సరైనవే. సరసాయి నవర్ ఉత్తరప్రదేశ్, కేశోపూర్ మియాని పంజాబ్, నందూరు మహారాష్ట్ర.
కింది వాటిలో దేని యొక్క జీవి విచ్ఛిన్నతకు పట్టు కాలం తక్కువగా ఉంటుంది? ఆన్సర్ కూరగాయలు. ఒక నిర్దిష్ట కొలిమిలో తగిన ఉష్ణోగ్రత మరియు పరిస్థితులలో మునిసిపల్ ఘన వ్యర్థాలను కాల్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ దహనం. ఘన వ్యర్థాలను కాల్చడం సిఫారసు చేయబడలేదు. ఘన వ్యర్థాలను కాల్చడం సిఫారసు చేయబడలేదు. పర్యావరణ సమస్యలు. ఆన్సర్ పర్యావరణ సమస్యలు. ఇన్ సిటు ఆధారిత బయో రెమిడియేషన్లో కలుషితమైన ప్రాంతాలకు ఏది చేయడం ఉంటుంది? ఆన్సర్ CO మరియు మీథేన్. ఇన్ సిటు ఆధారిత బయో రెమిడియేషన్లో కలుషితమైన ప్రాంతాలకు CO మరియు మీథేన్ చేయడం ఉంటుంది. కింది వాటిలో నదులు మరియు సరస్సులలో సేంద్రియ కాలుష్యాన్ని కొలిచే సూచికలలో కీలకమైనది ఏది? ఆన్సర్ జీవరసాయన ఆమ్లజని డిమాండ్. నీటి ప్రవాహం వల్ల జరిగే భూక్షయాన్ని ఏ రకం దున్నే పద్ధతి అంటారు? ఆన్సర్ కాంటూర్ పద్ధతి. నీటి ప్రవాహం వల్ల జరిగే భూక్షయాన్ని కాంటూర్ పద్ధతి రకం దున్నే పద్ధతి అంటారు. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరమునకు దగ్గరలో ఉన్నది? ఆన్సర్ తిరుపతి. కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం ఏది? కాలుష్య పన్ను. ఏ నియమం ప్రకారం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడింది? ఆన్సర్ ధ్వని కాలుష్య నియంత్రణ మరియు క్రమపరచు నియమం ప్రకారం. అన్ని రకాల వాయు కాలుష్యాలకి ప్రధాన కారణం కంబస్షన్. ఆన్సర్ కంబస్షన్. అన్ని రకాల వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కింది వాటిలో సరైనది? ఆన్సర్ AB. 2 సరికావు. 2 సరైనది కాదు. ఏది కాదు. ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావంపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టి పెడుతుంది. కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టి పెడుతుంది. ఈ 2 కూడా సరికాదు. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ దీనిని కొలవగలదు? ఆన్సర్ సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్ చేసే సూక్ష్మజీవులకు కావలసిన కరిగి ఉన్న ఆక్సిజన్ని కొలవగలదు. యూట్రిఫికేషన్ నీటి కుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక నీటి కలుపు మొక్క ఏది? ఆన్సర్ వాటర్ హైసింత్. ఈ క్రింది వాటిలో 3 ప్రధాన కాలుష్య కారకాలు ఏవి? ఆన్సర్ దరిద్రీ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం. ఏ ఒప్పందంలో భాగంగా మోంట్రెక్స్ రికార్డును ఏర్పాటు చేశారు? ఆన్సర్ రామ్సర్. క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ నివారణ చర్యలు ఏవి? ఆన్సర్లు ఇవన్నీ సరైన ఆన్సర్లే. కార్బన్ సింకులు పెంచడం, సేంద్రియ వ్యవసాయం చేయడం, శిలాజ ఇంధనాల స్థానంలో పునరుత్పాదక ఇంధనాలు వాడటం, CFCల స్థానంలో ద్రవ్య అమ్మోనియాను వాడటం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ AC మాత్రమే ఆన్సర్లు. ఈ క్రింది వాటిని పరిశీలించండి అనగా ఏ స్ట్రాటోస్ఫియర్లో UV కిరణాల చర్యల వల్ల CFC అణువుల నుంచి క్లోరిన్ పరమాణువులు విడుదలవుతాయి. మరియు UVB కిరణాల వల్ల చర్మం ముడతలు పడటం, చర్మ కణాలు దెబ్బతినడం జరుగుతుంది. ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది? H2O వాటర్ వేపర్ మాత్రం గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఈ క్రింది వారిలో వాతావరణ పెట్టుబడి నిధి క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి ట్రస్టీ ఎవరు? ఆన్సర్ ప్రపంచ బ్యాంకు. ఓజోన్ పొర యొక్క మందాన్ని ఈ క్రింది ఏ కొలతతో కొలుస్తారు? ఆన్సర్ డాప్సన్ యూనిట్లు. 2016లో అమలులోకి వచ్చిన UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎప్పటికీ కాలం చెల్లుతాయి? ఆన్సర్ 2030. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఈ క్రింది లక్ష్యము ప్రత్యక్షంగా చెప్పబడలేదు? ఆన్సర్ జాతి వివక్షతను అన్ని రూపాలలో నిర్మూలించడం అనేది ప్రత్యక్షంగా చెప్పబడలేదు. క్లోరోఫ్లోరో కార్బన్కి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆన్సర్ AB. 2 సరైనవే. CFCలను రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫెరోసాల్ స్ప్రేలలో ఉపయోగిస్తారు. CFC అనగా క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. పారిస్ ఒప్పందం అనేది వాతావరణ మార్పుపై ఎన్ని పార్టీల మధ్య జరిగిన చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందం? ఆన్సర్ 196 పార్టీలు. ఏ సంవత్సరం నాటికి భారత వాతావరణ మార్పులపై పోరాడేందుకు నికర 0 ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2070. కింది వాటిలో సరి అయినది ఏది?
ఆన్సర్ ఏబి 2 సరైనవే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్సకు గాను నెలకు ₹500ను నెక్సై పోషణ్ అభియాన్ అను కార్యక్రమంలో భాగంగా అందిస్తుంది. NFHS 5 ప్రకారం ఆరోగ్య బీమా ఫైనాన్సింగ్ స్కీమ్ కింద కవర్ చేయబడి సాధారణ సభ్యులు ఉన్న కుటుంబాల శాతం ఎంత? ఆన్సర్ 41%. ఎలిసా వెస్టనర్ బ్లాట్ పరీక్షలు ఏ వ్యాధిని నివారణకు చేస్తారు? ఆన్సర్ ఎయిడ్స్. అల్జీమర్స్ వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? మెదడు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? 1990.